Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏమైంది కన్నా ఎందుకు ఈ మౌనం? టీడీపీ సీనియర్ నేత పల్నాడు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ఉలుకు పలుకు లేకుండా ఉన్నారు. అధికార పార్టీలో ఉన్నప్పటికీ ఎందుకో ఆయన అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఆయన కుమారుడు భారీగా అవినీతికి పాల్పడుతున్నారని ఫిర్యాదులు సీఎం చంద్రబాబుకు వెళ్లినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కన్నా లక్ష్మీనారాయణ రాజకీయంగా ఉనికి లేకుండా ఉండిపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కన్నా లక్ష్మీనారాయణ ఒకప్పుడు కాంగ్రెస్ సీనియర్ నేత. వైఎస్ఆర్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. వైఎస్ఆర్ మరణం, ఆ తర్వాత రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీ రాజకీయాలు మారిపోయాయి. కాంగ్రెస్ సీనియర్ నాయకులు తలోదారి ఎంచుకున్నారు. కన్నా లక్ష్మీనారాయణ బీజేపీలో చేరారు. ఆ తర్వాత 2019 ఎన్నికల సందర్భంలో వైసీపీలో చేరడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. తెల్లవారితే వైసీపీ కండువా కప్పుకోవాల్సిన సమయంలో ఢిల్లీ నుంచి బీజేపీ పెద్దలు ఫోన్. దీంతో వైసీపీ నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఏపీ బీజేపీకి అధ్యక్షుడయ్యారు. చంద్రబాబు, జగన్లపై తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ బీజేపీ అధ్యక్ష పదవీ కాలం పూర్తయిన తరువాత ఆయన మౌనాన్ని ఆశ్రయించారు. టీడీపీ కండువా కప్పుకున్నారు. సత్తెనపల్లి నుంచి గత ఎన్నికలలో పోటీ చేసి గెలుపొందారు. మంత్రి పదవిని ఆశించారు, దక్కలేదు. అప్పుడే అసంతృప్తికి బేజం పడినట్టు కన్నా అనుచరులు చెబుతున్నారు. మరోవైపు సత్తెనపల్లె టీడీపీ 2 వర్గాలుగా విడిపోయింది. కన్నా సామాజిక వర్గం, చంద్రబాబు